గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సైకిల్ అద్దెకు తీసుకుని ఇంకో చోట అమ్మేస్తుంటే పట్టుకున్నా సార్. అంత అబద్ధం సార్. అయినా సార్ నా ఫేస్ చూస్తుంటే సైకిల్ కొట్టే చోళ్ళ కనిపిస్తాను సార్. లేదు, నీ ఫేస్ చూస్తుంటే జేబులు కత్తిరించే లెవెల్లో కూడా కనిపించదు. మిస్టర్ ఇన్స్పెక్టర్, మైండ్ యువర్ టంగ్. యు డోంట్ నో హూ యామ్ ఐ. నేనెవరో నీకు తెలియదు. ఎవరివో? పౌర హక్కుల సంఘం ప్రెసిడెంట్ని. ఓహో అలాగా. ఈ సంగతి మా అన్నయ్య నాతో ఎప్పుడు చెప్పలేదే. బహుశా ఆయనకి తెలిసి ఉండదు. అవును, ఎదుగు ఎవరయ్యా మీ అన్నయ్య? ఆయనేరా పౌర హక్కుల సంఘం ప్రెసిడెంట్. రాస్కల్, పోలీసు వాళ్ళం మాకే హరికథలు చెప్తావరా? నన్నే కొడతావా? నీ అంతు చూస్తాను. నన్ను సెల్ల పెట్టేయండి, నన్ను సెల్ల పెట్టేయండి. తాళాలు వేసేయండి, తాళాలు వేసేయండి. ఎంత జరిగిన తర్వాత మీరు బయటికి పమ్మున్న పోను. ఎస్ఐ, నాతోనే పెట్టుకున్నావు, ఇంకా నువ్వు మటాస్ అయిపోతావు. ఓకే ఓకే ఓకే, విల్ మీట్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా. అయ్యా సార్, వీడి గురించి నాకు బాగా తెలుసు సార్. వీడి మామూలుడు కాదు, పరమ కంత్రివుడు. వాడితో మనకెందుకు వచ్చిన గొడవ సార్, వదిలేద్దాం. ఏంట్రా వీడి పీకేది నా టోపీ? చూస్తూ ఉండు. కోర్టులో వీడికి మినిమం 6 నెలలు ఎంచకపోతే మా పేరు టైగర్ కిషోర్ కుమారే కాదు. అదేం తింటారా బాబు, ఎంతకాలం ఏందో పుట్టి తిని. ఎస్ఐ, నాతో పెట్టుకుని హోల్లో ఏలెట్టావు. ఈ దారమే నీ పేక్కి ఉరితాడవుద్ది. నా హైటెక్ బ్రెయిన్ పవర్ ఏంటో రేపు నీకు కోర్టులో తెలుస్తుంది. ఏమయ్యా, నువ్వు అద్దె సైకిల్ ఇంకొకరికి అమ్మటానికి ప్రయత్నించావా? బుద్ధి గడ్డి దించేశాను సార్, ఇంకెప్పుడు చేయను సార్. ఆడపిల్లల తండ్రిని, మా నాన్నకి పక్షవాతం, మా ఆవిడికి చెయ్య. చాలా కష్టాల్లో ఉన్నాను, క్షమించి వదిలేండి సార్. సరే, తప్పు ఒప్పుకున్నావు కాబట్టి 50 రూపాయలు ఫైన్ వేస్తున్నాను. కట్టేసి రసీదు తీసుకువెళ్ళు. ఫైన్ కట్టేస్తే నా ఉంగరాలు నాకు ఇచ్చేస్తారా సార్? ఉంగరాలేమిటి? ఏం బాగున్న రోజుల్లో మా అమ్మ చేయించింది సార్. ఒకటేమో వెంకన్న బాబు ఉంగరం కాసున్నరా, ఇంకోటి షిరిడి సాయిబాబా ఉంగరం 2 కాసులు. నాకెన్ని కష్టాలు వచ్చినా పోయిన మా అమ్మ గుర్తు కోసం వాటిని జాగ్రత్తగా దాచుకున్నాను సార్. అలాంటిది అవి నా చేతికి ఉండకూడదని బలవంతంగా లాగేసుకున్నారు సార్ ఈ ఎస్ఐ గారు. సార్, వీడు చెప్పేది అబద్ధం. నేనే ఉంగరాలు తీసుకోలేదు. అసలు వీడి చేతికి ఉంగరాలు లేవు సార్. లేవు, ఎట్లా ఉంటాయండి? మీరు లాగేసుకుంటాను. అయ్యా, తమరు వేలుకున్న ఉంగరం ఒకసారి తీయండి. వాట్? ధర్మాన్ని కాపాడటం కోసం సార్, మీకు దండం పెడతాను సార్. దయ్యుంచి ఒకసారి తీయండి సార్. ఆ వేలికి ఉంగరం పెట్టుకుని మచ్చ ఉంది కదండి? ఉంది. నా వేళకున్న ఈ మచ్చలు చూడండి సార్. పోలీసులు ఎట్టి అబద్ధాలు ఆడుతుంటే మా లాంటి వాళ్ళ బతుకులు ఏమైపోవాలి సార్? ధర్మ ప్రభువులు, నాకు అన్యాయం జరగకుండా చూడండి సార్. ఏమయ్యా సాయి, అతని వేళకున్న ఆ గుర్తులేమిటి? సార్, అవి ఇంకేం చెప్పకు. మర్యాదగా అతని ఉంగరాలు అతనికి ఇచ్చేసి అవి ముట్టినట్టుగా అతనితో స్టేట్మెంట్ తీసుకుని కోర్టులో ప్రజెంట్ చేయి. లేకపోతే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. డ్రగ్స్ వేసావా? ఇక్కడ నీకెవడిచ్చాడు? What a silly question. డ్రగ్స్ లేకుండా నేను ఉండలేను. అవి నా చేతికి అందకుండా నువ్వు కాదు కదా, నిన్ను పెంచిన నా అబ్బా, ఆ అబ్బా కూడా ఆపలేడు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని నేను నిన్ను అడగను. అయినో నువ్వు హత్య ఎందుకు చేశావు, ఎవరు చేయించారు? దట్ ఈజ్ యువర్ క్వశ్చన్. నేను చెప్పను. దట్ ఈజ్ మై ఆన్సర్. నీ కోపం వస్తుంది, ఈ స్టిక్ తీసుకొని ఇలా 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 కొడతావు. ఈవెన్ దెన్ మై ఆన్సర్ ఇస్ స్టిల్ ద సేమ్. నేను చెప్పను. నువ్వు ఇరిటేట్ అయిపోతావు. నా జుట్టులా పట్టుకొని but no use. You can't make me open my mouth. You know why? I'm ruthless. I'm a bad boy. No attachments, no sentiments.
నథింగ్ నథింగ్ నో సెంటిమెంట్స్. నో. అమ్మా, ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? ఎన్నాళ్ళైందమ్మా నిన్ను చూసి? నేను ఇంకా గుర్తున్నానా బాబు? అమ్మా, తల్లిని మర్చిపోయేంత దుర్మార్గుడి కాదమ్మా. నిన్ను నా గుండెల్లో అమ్మగా కాదు, గుళ్ళో అమ్మవారిగా పూజించుకుంటున్నానమ్మా. ఏంట్రా ఇది? ఏంట్రా ఇదంతా? నీకెందుకు రాయి కర్మ? నీ కడుపులో పుట్టిన పుణ్యానికి ఉత్తముడిగా పెరగాల్సిన నేను ఉన్మాదిగా మారడానికి కారణం నిన్ను కట్టుకున్నవాడేనమ్మా, ఆ దుర్మార్గుడే. సురేష్! అవునమ్మా, ఒక చంపకి దెబ్బ తగిలితే మరో చంప చూపించాల్సిన నేను చంపడమే ప్రవృత్తిగా మార్చుకున్నానంటే దానికి కారణం నా తండ్రి అనబడే ఆ నీచుడేనమ్మా. అమ్మా అమ్మా, నువ్వు బాధపడకమ్మా, నువ్వు బాధపడకు. అమ్మా, మరో జన్మంటూ ఉంటే ఇంకొకరికి భారీగా మారి నాకు జన్మనివ్వమ్మా. నీ కళల్లో కొడుగ్గా బతుకుతానమ్మా. కానీ ఏ జన్మకైనా ఈ తండ్రికి మాత్రం శత్రువుగానే పుట్టాలని దీవించమ్మా. ఒక్కటి మాత్రం నిజం, ఎప్పటికైనా వాడి చావు నా చేతిలోనే. అమ్మా, అమ్మా, సురేష్, అలాంటి ఉత్తమరాలు కడుపున పుట్టి నువ్వు చేస్తున్న పనులేంటి? ఇప్పటికే మించిపోయింది లేదు. నీలో ఇంకా మధ్యతనం మిగిలింది. చెప్పు, నీతో ఈ హత్య చేయించింది ఎవరు? చెప్పు సురేష్. చెప్పను. నేనెంత క్రమశిక్షణతో పెంచినా వాడు అలా తయారయ్యాడు. ఒకరోజు స్కూల్లో మాస్టర్ పనిష్మెంట్ ఇచ్చాడని ఆ మాస్టర్ని రాయితో కొట్టాడట. ఆ విషయం నాకు తెలిసి క్షమాపణ చెప్పు. చెప్పు. నన్ను క్షమించండి. గెట్ అప్. నేను చేసింది తప్పు, నన్ను క్షమించండి అని మొత్తం స్టూడెంట్స్ని అడుగు. కమాన్, అడుగు. నేను చేసింది తప్పు, అందరూ నన్ను క్షమించండి. వీడి చేసిన తప్పులో తండ్రిగా నాకు భాగం ఉంది. నా పెంపకంలో ఏదో లోపం ఉండే ఉంటుంది. నన్ను క్షమించు. కూర్చో. రే సురేష్, సురేష్ ఆగు. రే సురేష్, I hate you. నువ్వు మా నాన్న కాదు, ఎనిమివి, దయ్యానివి. I hate you. 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 అలా వెళ్ళిపోయిన వాడి జాడ కొన్నేళ్ల వరకు తెలియలేదు. వాడి కోసం వెతకని చోటంటూ లేదు. వాడి తల్లి బాధ చూడలేక నరకం అనుభవించాను. ఒకవేళ నేను పొరపాటు చేశానేమోనని నన్ను నేను నిందించుకున్నాను. కానీ ఆ బాధ వాడెన్నాళ్ళలో ఉంచలేదు. ఒకరోజు వాడి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. వాడు చేసిన మొదటి తప్పుడు పని గురించి శుభవార్త చెప్పాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు తను చేసిన ప్రతి నీచమైన పని గురించి మర్చిపోకుండా ఫోన్లో వివరించి నన్ను అణువణువున చంపాడు. దానికి తెలిస్తే అది తట్టుకోలేదని వాడి పాపాలన్నింటినీ నా గుండెల్లోనే దాచుకుని భరించాను. వస్తున్నా. ఎవరయ్యా నువ్వు? కస్టమర్. అయ్యా, బ్లాక్ అంతా వైట్ అంతా కాస్త తప్పుకుంటే వాసు చూసుకుంటా. ఆగక్కడ. నీకేమైనా క్రాకా? సైలెన్స్. ఇల్లు అమ్ముతానని ప్రకటించింది నువ్వే కదా? నేనా? నేనా అంటే అంటే ఈ ఇంటి ఓనర్ నువ్వు కదా? వానర్నే. మరి ఇదేంటి? నిజమే. అయినా ఈ యాడ్ నేనేమలేదే. ఈ ఇంట్లో నీకు అంత సీన్ లేదనుకుంటా. ఒకవేళ నీ పెళ్ళం ఇచ్చిందేమో కనుక్కో. ఐశ్వర్య, ఏమిటండి? ఇల్లు అమ్ముతానని పేపర్లో ప్రకటన ఏమైనా ఇచ్చావా? మీకేమైనా పిచ్చా? డౌటే. ఎవరిచ్చుంటారబ్బా? నేనే. దొంగవా? సారీ, నేను మరీ అంత చీప్ కాదు. మర్డర్ చేస్తావా? అంత కాస్ట్లీ కూడా కాదు. మరి మ్యాజిక్ చేస్తా. మీ ఇంట్లో ఉన్న బంగారం, వెండి, క్యాష్ ఇత్తడి అబ్బే లేవు, లాకర్లో ఉన్నాయి. మోస్తావా? అవేమి నాకొద్దు. మీ ఇంట్లో బెడ్, ఫుడ్, కనీసం వాటర్ గ్లాస్ కూడా టచ్ చేయండి. మరైతే నన్ను అబ్బచ్చా, నీకంత లేదు కానీ తగ్గు.
జస్ట్ మీ ఇంట్లో కాసేపు కాలక్షేపం చేసి తర్వాత నా దారి నేను చూసుకుంటా. ఎందుకు? అందుకు నోర్మయ్య నోళ్ళు తెరిచారో కాల్చి పారేస్తా. వెళ్ళి అక్కడ కూర్చోండి. కూర్చోండి. నమస్తే సార్. నమస్తే. రండి రండి కూర్చోండి. కూర్చోండి. ఎంత అనుకుంటున్నారు? అంటే పేపర్ చదవలేదా? 10 లక్షలు. ఇంకో మాట అనుకోవచ్చుగా. ఆ ఛాన్స్ లేదుగా. క్యాష్ డౌన్. ఓకే సార్, ఇదిగోండి 2 లక్షలు అడ్వాన్స్. 5 ఇవ్వచ్చుగా. డాక్యుమెంట్స్ చూసిద్దామని. ఓకే ఓకే అడ్జస్ట్ అయిపోతాను. వాళ్ళెవరు? ఇంటి ఓనర్స్ ఒరిజినల్. మరి మీరు? డూప్లికేట్. అమ్మో మోసం దగ్గ. నార్మల్ తెరిచావంటే నోట్తోనే పెట్టి పేల్చేస్తా. 25 లక్షలు ఇల్లు 10 లక్షలు అంటే ఎగ్గేసుకొచ్చింది కాకుండా ఇంకో మాట అనొచ్చుగా అంటావా? బట్టతో బోడిగుంటే అయిపోద్ది. జాగ్రత్త. ఇళ్ళతో జాయిన్ అయిపో. వెళ్ళు. రండి రండి. అడ్వాన్స్ ఇచ్చారా? అబ్బో చాలా అడ్వాన్స్ లో ఉన్నారే. 5 లక్షలు. థ్యాంక్ యూ. హలో హాఫ్ హెడ్ ఫుల్ హెడ్ అంటే అది. ఆయన చూసి నేర్చుకో. అతనెవరు? మీ బ్రదరు. అర్థం కాలేదా? నీకంటే అడ్వాన్స్ గా వచ్చి అడ్వాన్స్ ఇచ్చినోడు. డబ్బు దాత సుఖీభవ. చెప్పాను కదా మీ ఇంట్లో ఒక్క వస్తువు కూడా టచ్ చేయనని, ఇంక్లూడింగ్ యువర్ ఐశ్వర్య రాయ్. బాయ్. ఆకులో ఆకుని పువ్వులో పువ్వుని నీ వెనకే తాగిపోనా, లేకుంటే అట్టునే మాడిపోనా పోనా అప్పుడే నీతో చాలా పనుంది. ఎవరు? నువ్వా? నేను మొగాన్ని కాదు, నాకు మూర్తి రావు. నువ్వు వెళ్ళిపో. థ్యాంక్స్. సారీ. కంగారు పడుతుందా? నా పేరు నీకెలా తెలుసు? ఒక్క పేరే కాదు, నీ జాతకం మొత్తం నాకు తెలుసు. నువ్వు నాకు పని చేసి పెట్టాలి సుధా. ఏం పని? పెద్ద పనేవి కాదు, చిన్న బ్రోకర్ పని. ఎంత ధైర్యం నీకు? ఇంత బతికి నన్ను బ్రోకర్ పని చేయమంటావా? నిన్ను ఆవేశపడకమ్మా. బయట వాళ్ళకి కాదు, నాకు నీ గురుడికి మధ్య. ఓహో గురుడికా? అట్లేసుకుని బతికేవాడి. ఆడదాని మాటిస్తానంటే నా వీపీ అట్లేసుకుంటాడు మా బాసు. నన్ను వదిలేతల్లో. అంటే నో అంటావా? సారీ అంటాను. సరే నీ ఇష్టం. రేపు మార్నింగ్ 8:30కి టీవీ చూసుకో. ఏ యువర్స్ లవింగ్లీలో మా బాస్ కి లవ్ లెటర్ రాసావా? నువ్వు నాకు ఆ రోజు 100 రూపాయలు ఇచ్చింది, అవి కొనుక్కొచ్చింది అంతా టీవీలో వస్తుంది. ఈ ప్రోగ్రాం విషయం మీ గురుడికి కూడా ఫోన్ చేసి చెప్తాను. అయ్యయ్యో, బతుకుంటే బట్టలైనా ఉత్తుకుని బతకచ్చు. నేను స్లిప్ అయిన విషయం మా బాసుకు తెలిసిందంటే నా గుబ్బ వాచిపోతే నా గొప్ప కొల్లారు చెయ్యకుదల్లా. అయితే బ్రోకర్ పని చేస్తావా? అంటే పక్కలేయాలా? పక్కలు పరుపులు మేము వేసుకుంటాం గాని ముందు మా లుక్కులు కలుపు. నా మీద మంచి ఇంప్రెషన్ కలిగేట్టు చేసి మీ బాసు ఓటు నాకు పడేలా చెయ్యి. ఓకే? ఓకే. అవును, పొయ్యి మీదేంటి? దోశలేసి చేస్తున్నాను. అమ్మో మాడిపోయింది. ఇంట్లో కోడిగుడ్లున్నాయా? ఓ బోలెడు. అయితే ఓ పని చెయ్యి, మాడిన దోశ పక్కన పడేసి నాకు డబుల్ ఆమ్లెట్ వేయి. అలాగే. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కాస్త ఎక్కువగా వేయి. వేస్తా. కొంచెం మిరియాల పొడి కూడా తగిలించు. తగిలిస్తా. ఇదిగో ఉప్పు కాస్త తక్కువే. అలాగే. ఎండ్రిని కూడా వేస్తా. సుధా, తుఫాను వెలిసిందనుకుంటే భూకంపం వచ్చేస్తుంది. సుధా, హాల్లో ఏవతది? అదో పెద్ద క్యాసెట్. ఏంటి? అదెవరో నాకు తెలీదు. బాసుని కలవాలని వచ్చింది. ఆయన లేనప్పుడు అడ్డమైన వాళ్ళని ఇంట్లోకి ఎందుకు అలౌ చేస్తావు? ముందు దాన్ని బయట పంపను. అత్తవీతి, ఆవిడ్ని బయటకు పంపించేంత సీను నాకు లేదు తల్లి. ఏ ఆమ్లెట్ ఇంకా రెడీ కాలేదా? ఒక్క నిమిషం. దాని ఇంట్లో కూర్చోబెట్టిందే కాకుండా ఆమ్లెట్స్ గీమ్లెట్స్ వేసి మర్యాదలు కూడా చేస్తున్నావా? తప్పదు. తప్పదా? నిన్ను ఏం చేస్తా? అమ్మా అబ్బా బిడ్డ. ఏయ్, ఎవరు నువ్వు? నీ అత్తమ్మ కోడల్ని. అయినా నేనెవరినైతే నీకెందుకు? నాకెందుకా? అసలు ఇంట్లో నీకేం పని? ముందు బయట నడు. నడవను. సూర్యాన్ని కలవందే నేను ఇక్కడి నుంచి కదలను. నీకు ఇబ్బందిగా ఉంటే నువ్వే బయటకెళ్ళు. ఎంత ధైర్యమే నీకు? నన్నే బయటకెళ్ళమంటావా? అసలు నేనెవరినో తెలుసా? ఎవరివే? సూర్యాన్ని కాబోయే వైఫ్ ని. ఇంకా కాలేదు కదా, అయ్యేదాకా గ్యారంటీ ఏముంది? ఆ ఛాన్స్ నన్ను దాటి నీ దాకా రావాలి కదా. ఏంటి అన్నా?
సాసర్ పగిలిపోద్ది, కప్పు పేలిపోద్ది, చిరిగి చాటవుద్ది, పగిలి పటాన్ చెరువవుద్ది. ఏంటి అన్నావు? నువ్వేంటి అన్నావు? చంపేస్తాను. అమ్మో కప్పు సాసరు కలబడిపోయాయి. వీళ్ళే కనుక బాసుని కట్టుకుంటే ఆయన టీ కప్పులో తుఫానే.